ఇక హైదరాబాద్ లో మల్లికార్జున ఖర్గే పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కర్ఫ్యూను తలపిస్తున్నాయి. అసెంబ్లీ పరిసరాలు, నాంపల్లి, సెక్రటేరియట్, మినిస్టర్ క్వార్టర్స్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్, లిబర్టీ, లక్డీకాపుల్, ఖైరతాబాద్, రాజ్ భవన్ ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. 2 ఏళ్లు పూర్తి కాకుండానే కాంగ్రెస్ సర్కార్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. నిరుద్యోగులు నిలదీత, మహిళల ఆవేదన, ఉద్యోగుల డిమాండ్లు, దళితులు, గిరిజనుల నుంచి వ్యతిరేకత, రిజర్వేషన్ల కోసం బీసీల పోరాటం మొత్తానికి సకల జనుల నుంచి రేవంత్ ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. హైదరాబాద్ లో మల్లికార్జున ఖర్గే పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కర్ఫ్యూను తలపిస్తున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, ఖర్గే పర్యటన నేపథ్యంలో ప్రాంతాలన్నీ కర్ఫ్యూను తలపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అంతా గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ నగరంలో ఉండేటువంటి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బయటకు వస్తున్న సందర్భంలో తిరిగి ఎప్పుడు ఇంటికి వెళ్తామో తెలియనటువంటి భయంకరమైన పరిస్థితి. ఓవైపు గత 2 రోజులుగా వర్షంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ జరుగుతూ ఉంటే, వర్షం లేకపోయినా ఇట్లాంటి కార్యక్రమాలతో ఇంకా భయంకరమైనటువంటి ట్రాఫిక్ జామ్ జరుగుతోంది. ఖర్గే పర్యటన నేపథ్యంలో కర్ఫ్యూ కల్పిస్తోంది హైదరాబాద్ నగరము, హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లోని నాంపల్లి, సెక్రటరేట్, మినిస్టర్ క్వార్టర్స్, గాంధీ భవన్, నెక్లెస్ రోడ్, బాసప్ ట్యాంక్ వెళ్లేటువంటి రోడ్లతో పాటు లిబర్టీ, లక్డీకాపుల్, ఖైరతాబాద్, రాజ్ భవన్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అంతేకాకుండా పోలీసుల మోహరింపు కూడా పెద్దగా కనిపిస్తోంది. 2 ఏళ్లు పూర్తి కాకుండానే తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి కాంగ్రెస్ సర్కారు నిరుద్యోగుల నిలదీత, మహిళల ఆవేదన, ఉద్యోగుల డిమాండ్లతో పాటు దళితులు, గిరిజనుల నుంచి వ్యతిరేకత, రిజర్వేషన్ల కోసం బీసీల పోరాటంతో నిర్బంధ పాలనను కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ సర్కారు. హామీలు ఇచ్చినటువంటివి ఎక్కడా కూడా ఎన్నికల ప్రచారం చేసినటువంటి సందర్భంగా వాటిని నెరవేర్చకపోవడం, ఏఐసిసి లీడర్లను దీనికి సంబంధించి తెలంగాణ ప్రజలు ఎక్కడికెక్కడ నిలదీస్తూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామాలలో ఎమ్మెల్యేలను నిలదీసినటువంటి ప్రజలు ఇప్పుడు నగరంలో ఏఐసిసి సంబంధించినటువంటి పెద్దలను నిలదీయడంతో పాటు నిరుద్యోగ సమస్య వ్యతిరేకం తీవ్రంగా పెరిగిపోయింది. దీనిపైన అనేక తప్పుడు హామీలు ఇచ్చినటువంటి రేవంత్ ప్రభుత్వం ఎందుకు దీనిపైన రెస్పాండ్ కావడం లేదంటూ తీవ్ర స్థాయిలో నిలదీస్తున్నారు. పాలనలో సమైక్య పాలన రూపాన్ని చూపిస్తున్నటువంటి రేవంత్ సర్కారు అడుగడుగున పోలీసుల మోహరింపులు, వస్తున్నటువంటి ప్రజలను అడ్డుకోవడంతో పాటు ముందస్తు అరెస్టులు, చెకింగ్లు, బారికేడ్లతో ఒక గందరగోళ వాతావరణాన్ని హైదరాబాద్ నగరంలో చూపిస్తున్నారు. ప్రత్యేక గ్రేహౌండ్స్ బలగాలతో ప్రధానంగా హైదరాబాద్ ఉన్నటువంటి అన్ని సిగ్నల్స్ దగ్గర వాళ్ళ బందోబస్తులు ఏర్పాటు చేశారు. ప్రతి క్షణం అభద్రతతో ఉన్నటువంటి రేవంత్ సర్కారు ఆ పాలనను అభద్రతా భావంలోనే కొనసాగిస్తోంది. పార్టీ మీటింగ్ నిర్వహించుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నటువంటి నేపథ్యంలో వాటిని కవరేజ్ చేసేందుకు వెళ్తున్నటువంటి మీడియా పైన కూడా రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలుకై పోరాటం చేస్తున్నటువంటి తెలంగాణ ప్రజలు అవి నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులను, యువకులను, విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా అక్రమ అరెస్టులు చేయడం, నిర్బంధాలు కొనసాగించడం, ఇవన్నీ కూడా సమైక్య రాష్ట్రంలో అనేకం చూసినటువంటి తెలంగాణ సమాజానికి ఇది కొత్త కాకపోయినప్పటికీ కుట్రపూరితంగా విద్యార్థులను ఎప్పటికప్పుడు ముందస్తు అరెస్ట్ చేయడం, నిర్బంధాలు కొనసాగించడం, ఓయూ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇటు హెచ్సియు కావచ్చు, అటు కాకతీయ కావచ్చు, అన్ని యూనివర్సిటీలలో నిర్బంధ కాండ కొనసాగుతుంది. ఇక సొంత పార్టీలో అనేక రకాల తిరుగుబాట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మనం గాంధీ భవన్ దగ్గర చూసుకుంటే మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుని కూడా
అడ్డుకున్నటువంటి పరిస్థితి. రేణుకా చౌదరిని నేరుగా వచ్చి పోలీసులు అడ్డుకోవడంతో ఆమె వచ్చి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు విలువ లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు వాల్యూ లేదు. సొంతగా ఉన్నటువంటి పార్టీలో ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటూ ఎమ్మెల్యేలను పట్టించుకున్నటువంటి పరిస్థితి. నేతల మధ్య ఎప్పటికప్పుడు పంచాయతీ పెట్టుకుంటూ వాళ్ళకి సంబంధించినటువంటి పంచాయతీలు పీక్ స్టేజ్కి వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రజల సమస్యను గాలి కొదిలేసి ప్రజలను పట్టించుకోకుండా పోవడంతో పాటు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలు, హైదరాబాద్ లో పోలీసుల పనితీరు అయితే పూర్తిగా ఆశ్చర్యం వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితులు లేవు. ఒకవేళ ట్రాఫిక్ జామ్ జరిగితే ప్రధానంగా ఐటీ ఏరియాలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ జరిగితే అప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కావచ్చు, సైబరాబాద్ ఉన్నటువంటి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కావచ్చు, వాళ్ళు నేరుగా రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ ఆగమ్య గోచరంగా తయారైంది. ఎక్కడికెక్కడ ట్రాఫిక్ జామ్లు, ముందస్తు అరెస్టులు, బారికేడ్లు, పోలీస్ బందోబస్తు, ఒక బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు కల్పించే విధంగా ఇవాళ హైదరాబాద్ లో పరిస్థితి తయారైంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి కొన్ని మిత్రపక్షాలు కూడా సిగ్గుతో ఇవాళ దీనిపైన ఆలోచించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కూడా ఇవాళ రాబోయే రోజులలో వాళ్ళకి ఖచ్చితంగా ప్రజలు ఓటు అనేటువంటి హక్కుతోని మరోసారి బుద్ధి చెప్పడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా ప్రజా వ్యతిరేకత 2 సంవత్సరాలు కాకముందే భారీ పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి పూర్తిగా హైదరాబాద్ ను తెలంగాణను అప్పచెప్పి ఏటీఎంలా మార్చేసిందని ఇప్పటికీ అనేక రకాల పొలిటికల్ వ్యాఖ్యలు వస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి మాత్రం ఆగమ్య గోచరంగా తయారైంది. ఉదయం ఆఫీస్ కు వెళ్లాలని ఉదయం 9 గంటలకు బయలుదేరితే దాదాపు 11 గంటలు 2 గంటల పాటు జర్నీ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 45 నిమిషాలు అరగంట లోపు వెళ్లాల్సినటువంటి కార్యాలయానికి ఇది ఇట్లాంటి వ్యవహారం కొనసాగిస్తుంది. ప్రధానంగా ఐటీ ఏరియాలో కావచ్చు, ఇటు బేగంపేట నుంచి మొదలుకుంటే మాదాపూర్ వరకు, మిగతా అఫ్జల్ గంజ్ నుంచి మొదలుకుంటే అల్వాల్ వరకు పూర్తిగా జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ట్రాఫిక్ జామ్లతో తీవ్ర ఇబ్బంది పడుతూ విసిగిపోతున్నటువంటి ప్రజలకు కొత్తగా ఇట్లాంటి సమావేశాలు, సభలతో ఇబ్బంది పెట్టడం, ముందస్తు అరెస్టు చేయడం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం, నిరుద్యోగులు ఎక్కడెక్కడ నిరసన చేస్తే వారిని అడ్డుకోవడం, మహిళలను సైతం ఎక్కడికక్కడ నిలదీస్తున్నటువంటి సందర్భంలో వారిని పట్టించుకోకుండా వెళ్ళడం, అంతేకాకుండా ఎవరైనా ఇది ఏంది అని ప్రశ్నిస్తే వారిపైన అడ్డగోలుగా కేసులు పెట్టి వేయించడం. దాదాపు 18 నెలల కాలంలో ఇది మాత్రమే రేవంత్ సర్కార్ చేసింది. కొత్తగా ఒక ఫ్లైఓవర్ ఇనాగ్రేట్ చేసి కట్టి దాన్ని ప్రారంభించింది లేదు, ఇప్పటి వరకు తట్టడు మట్టి వేసింది లేదు. కనీసం రోడ్లు ఏవైతే వర్షం కారణంగా దెబ్బతిన్నటువంటి రోడ్ల పరిస్థితిని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అర్ధరాత్రి అయితే ఎప్పటికప్పుడు కరెంటు దాదాపు గంటలు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రోడ్ల మీద ట్రాఫిక్ జామ్, పోలీసులు ఎక్కడా కూడా వ్యవస్థను పూర్తిగా గాలి కొదిలేశారు. ఎవరి ప్రమోషన్లు వాళ్ళ కోసం చూసుకోవడం, ఎవరి పోస్టింగ్ల కోసం ప్రయత్నించడం, ఎక్కడికెక్కడ పోలీసులు కరప్షన్ భయంకరంగా పెరిగిపోయింది. ఇన్స్పెక్టర్ నుంచి మొదలుకుంటే చివరికి ఉన్నత స్థాయి అధికారుల వరకు కరప్షన్ భయంకరంగా పెరిగిపోయి ప్రజల పరిస్థితి మాత్రం గందరగోళంగా కనిపిస్తోంది. ఇప్పుడు వీటికి తోడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలతో పూర్తిగా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని ఇప్పటికైనా 18 నెలల కాలంలో జరిగినటువంటి వ్యతిరేకతను ఇప్పటికైనా సవరించుకోకపోతే పొద్దున ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజా వ్యతిరేకత ఖచ్చితంగా కనబడుతుంది. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఓవైపు హంగు ఆర్భాటాలతో వెళ్ళడం, మరోవైపు నగరంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, వాళ్ళందరినీ తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం అయితే గతంలో ఉన్నటువంటి సమైక్య ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి వ్యవహారాన్ని చేసినటువంటిది లేదు. ఎంతో అంతా కొంత మేరకు వాళ్ళు ప్రజలకు ఏదో మంచి చేసేటువంటి ప్రక్రియ కొనసాగించారు. కానీ దాదాపు 18 నెలలుగా మాత్రం రాష్ట్రంలో అభివృద్ధి పక్కన పెడితే ప్రజలు మాత్రం అనేక రకాల నరకయాత్ర అనుభవిస్తున్నారు. ఎప్పటికప్పుడు సభలు, సమావేశాలు, ముందస్తు అరెస్టులు, ఇదేందని అడిగినటువంటి వాళ్ళపైన కేసులు పెట్టడం, అర్ధరాత్రి ఇళ్లలోకి వచ్చి వాళ్ళను ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది దీన్ని గుర్తించి ఈ ప్రజా వ్యతిరేకతను ఇంకా తీవ్ర రూపం దాల్చకుండా అడ్డుకట్ట వేస్తే బాగుంటుంది. లేదంటే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి పరిణామాలు అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.